అద్భుతంగా ఉంది. సినిమా అయితే సూపర్ హిట్ అన్న, 100 రోజులు ఆడుతుంది. లుక్ అయితే ఆ కళ్ళల్లో రగడ కానీ చుట్ట కానీ పోస్టర్ అయితే అద్భుతంగా ఉందన్న. అయితే ఇట్లాంటి లుక్ మనము రంగస్థలంలో చూసాం కదా, ఆ తర్వాత ఇప్పుడు డబుల్ మసాలాతో ఇంకా రగడగా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమాని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము? అంటే ఇదివరకే రామ్ చరణ్ గారు పల్లెల్లో టూర్లో సినిమాలుగా చేశారన్న, కాకపోతే కంప్లీట్ గా ఇందులో డిఫరెంట్ లుక్స్ లో కనబడుతా అన్నాడు. డిఫరెంట్ లుక్స్ లో కనబడడం వల్ల ఈ సినిమా అయితే సూపర్ హిట్ కొడుతుందన్న. అయితే మొన్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా మనము ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ ఆ సినిమా మాత్రం అంతగా ఆడలేదు. మరి ఈ సినిమా అయినా తన ఫ్యాన్స్ అందరినీ కూడా ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ చేస్తున్నాను. చేస్తున్నాను యాక్చువల్లీ నేను కూడా రామ్ చరణ్ గారి ఫ్యానే కాబట్టి నేను చెప్తున్నాను. అదే విధంగా నేను ఆల్రెడీ షూటింగ్ చూశాను. షూటింగ్ కి రామ్ చరణ్ గారి ఈ పెద్ది అనే షూటింగ్ చూశాను కాబట్టి చెప్తున్నాను, సినిమా అయితే సూపర్ హిట్ గా ఉంటుంది. ఓకే బ్రో, ఓవరాల్ గా ఈ రోజు బర్త్డే కదా, మరి బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? రామ్ చరణ్ గారికి అయితే హ్యాపీ బర్త్డే చర్య గారు అంతేనా. దేవుడు అని పేరు పెట్టాలి బ్రో. యాక్చువల్లీ ఆయన దేవుడు ఇండస్ట్రీ కాదు, ఫస్ట్ ఈ ఇండియాకే దేవుడు బ్రో. ఆయన ఇప్పుడు ఈ గ్లోబల్ స్టార్, ఇండియా కాదు గ్లోబల్కి దేవుడు. ఆయన జపాన్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అవును, ఆయన కోసం ఇంటికి వచ్చారు. ఆయన దేవుడు బ్రో. ఆర్సన్ పేరు వద్దు, ఆయన దేవుడు. సరే, దేవుడు పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే బ్రో, మన బుచ్చిబాబు గారు నేషనల్ కాదు కదా, ఇంటర్నేషనల్ కొట్టాలని ఫిక్స్ అయిపోయి ఫాస్ట్ అంతే. సో అంటే ఇలాంటి రగ్గడ్ లుక్ మనము రంగస్థలంలో చూసినాం, ఇప్పుడు అంతకు మించి డబ్బులుగా రగ్గలే కనిపిస్తుంది. రంగస్థలం కాకుండా ఫస్ట్ రాజమౌళి గట్ట మగధీరలో చూసాం, అది డిఫరెంట్ జాన్ మళ్ళీ. సో ఇప్పుడు రంగస్థలం కన్నా డబుల్ మసాలాతో వచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఏ లెవెల్లో ఉండబోతుంది సినిమా? ఏం చెప్తున్నాను బ్రో, మనకి 2,000 కోట్లు 3,000 కోట్లు డబ్బు వద్దు. మన ప్రొడ్యూసర్ ఎంత పెద్ద, ఆయన కొత్త ఆయన చాలు. కానీ ఆ దేవుడు ఈ భక్తుల కోసం సంవత్సరానికి ఒక ఎంజాయ్మెంట్ ఇస్తే చాలు. ఆయనతే ఆ పోస్టర్ కోసం ఈ భక్తులకి ఎంజాయ్మెంట్ ఇచ్చాడు, సినిమా కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. సో రీసెంట్గా మనము గేమ్ చేంజర్ సినిమా, సో ఆ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అయినప్పటికీ కూడా చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అయి సినిమాని ఫ్లాప్ చేసేసారు. అంటే మరి ఇప్పుడు ఈ సినిమా అయినా ఖచ్చితంగా అంతకు మించి ఉండబోతుంది అనుకోవచ్చా? అంతకు మించి ఇంతకు మించి మనకు అవసరం లేదు. సినిమా తీశారంటే ఒక సినిమా చూసినోడికి ఒకటి పాయింట్ వీడి వల్ల ఒకటి చెడిపోకూడదు, వీడి వల్ల ఒకటి బాగుపడాలి, అది ఒకటి చాలా. ఇప్పుడు పుష్ప ఉంది, ఎర్రచందనం ఎందుకంటే మనకే జైల్లో ఎడుతాం. గేమ్ చేంజ్ ఉందరే, కలెక్టర్ అయ్యాడు, 10 మందిని పోషిస్తాడు చాలు. ఇప్పుడు మళ్ళీ అల్లుర్జున్ వస్తారా మనకి ఇలా అవసరం లేదు. అల్లుర్జున్ ఎంతకన్నా ఫ్యామిలీ మెంబర్, ఆయన మాకు ఉంటాయి, ఆయన మాకు దేవుడే, ఆయన చెప్పి చేశాడు కాదని లేదు. కానీ రామ్ చరణ్ అంతకన్నా నిజం చెప్పాలంటే బ్రో, చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్ తర్వాత చిరంజీవి తర్వాత నాగబాబు తర్వాత వరుణ్ తేజ్ తర్వాత సాయి విష్ణుతేజ్, అందరూ ఒకటే. ఓకే బ్రో, ఈరోజు పుట్టినరోజు కదా, మరి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు? ఏం చెప్తానంటే, దేవుడు వినాయక చవితి అనుకో బ్రో, తలస్నానం చేస్తాం, దేవుడు భక్తి అని ఆర్సీకి. ఈయన దేవుడు కాదు, అన్నీ కాదు, ఒక మనిషిలాగా ఈయన కోసం 10 మంది పేదవాళ్ళు ఉంటే ఆయన భోజనం మర్చిపెట్టాలి. ఆయన పేరు చెప్పి భోజనం మర్చిపెట్టాలి. 10 మంది కడుపు నింపు ఉండాలి ఆయన పేరు. ఇట్లా స్పోర్ట్స్లోకి వెళ్ళాలంటే పేదవాళ్ళు ఎలా కష్టపడతారో ఓకే. సో కొంతమంది ఆ లుక్ని చూసిన తర్వాత పుష్పతో కూడా పోలుస్తున్నారు, మరి మీకు అట్లా అనిపించింది? ఓకే. అయితే మొన్న అంటే ఎర్రచంద్రన్ అంటే లుక్స్ పరంగా అంటే వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ కదా అంటారు. అది కరెక్టే పాయింట్. అయితే మొన్న గేమ్ చేంజర్ సినిమా కూడా మనము నెక్స్ట్ లెవెల్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ అనుకున్న రేంజ్లో సినిమా ఆడలేకపోయింది. అది మరి అర్థం చేసుకోలేదా ఏంటో తెలియదు, కానీ మరి ఇప్పుడు ఈ సినిమా అయినా దానికి మించి ఉండబోతుంది అనుకోవచ్చా? ఏంటంటే బాగుందన్న, ఒక ఎడ్యుకేషన్ పర్సన్ తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు క్వాలిటీస్ ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఏం కావాలంటే యూత్కి ఎట్లా అంటే చిల్లర ఉండాలి. ఏం చేసినా ఇప్పుడు మనలో లైఫ్లో జరుగుతాయి కదా, అట్లా ఉండాలనుకుంటారు. ఓకే బ్రో, ఈరోజు బర్త్డే కదా రామ్ చరణ్ గారిది, సో మరి బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు మీరు ఆయనకు? చెప్పినట్టే విషయం చెప్తాం. చెప్పండి. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. రాజమౌళి సార్తో మళ్ళీ ఇంకా సినిమా ఉంటుందంట, అది కన్నా సక్సెస్ కావాలి. ఇంకా మంచి ప్రతి పోస్టర్లో రామ్ చరణ్ అన్న డిఫరెంట్ లుక్ అనమాట. పైగా ఈ సినిమా కోసం 100 కేజీలు 200 కేజీలు లావు అవ్వడం, లావు కాదు బాడీ అనమాట. అది ఏంటంటే నిజ జీవితంలో అందరం అలా చేద్దాం అనుకుంటాం.
చాలా మంది కూడా బయట పాపం అంటూ ఉంటారు, నేను కూడా రామ్ చరణ్ లాగా స్టార్ అవుతా, హీరో అవుతాను. జరగదు అది, అది ఎవరు వాళ్ళోడు కాదు అది. గేమ్ చేంజర్ డిసప్పాయింట్ అయింది, ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ లో ఉన్నారు. పెద్ద సినిమా ఎంతవరకు రిలాక్స్ ఇస్తుంది? అదే వస్తానా. అదే ఇప్పుడు సినిమా అనేది మన చేతుల్లో ఏం చెప్పలేదు, మన చేతుల్లో లేదు అది. ఇప్పుడు సినిమాకి డబ్బులు మనం ఎవరు పెట్టలే, ఇక్కడ నువ్వు పెట్టలా, నేను పెట్టలే. సినిమా పెట్టారు, తీశారు కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఉంటాయి. ఏ సినిమా అన్నా, ఇప్పుడు పెద్ద సినిమా అయినా, ఇంకేదైనా గేమ్ చేంజర్ అయినా, పుష్ప అయినా, ఏ సినిమా అన్నా నేను మొదటి నుంచి ఏమని చెప్పాను, ఆ సినిమా పెట్టిన దానికి ఒక 10 ఇంతలు రావాలి, డైరెక్టర్ బతకాలి, హీరో బతకాలి, దానికి డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ బతకాలి అని అంతకు 10 ఇంతలు రావాలని చెప్పిన. అంతేకాని నేను ఎవరిని తక్కువ చేసి ఆ సినిమా బాగుపడిపోతున్నారు, నేను పేదవాడిని, నాకు ఇచ్చేయాలని నేనేం అడగలా ఎవరిని. చూసుకోండి మీరు ఎక్కడేం కావాలంటే. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, గేమ్ చేంజర్కి 50,000 కోట్లు 1,00,000 కోట్లు అన్నావు. ఇప్పుడు పెద్ద సినిమా ఎన్ని కోట్లు పడుతుంది? అదే నేను చెప్పేది నేను క్లారిటీ. నేను ఏమన్నానంటే నేను అనింది ఏంది, పెట్టిన దానికి ఎక్కువ రావాలి అన్న. ఇప్పుడు పెద్దకి ఎంత వస్తుంది? అదే చెప్పలేం కదా. అదే అన్న నేను మొదటి నుంచి చెప్పేది, అదే పెట్టిన దానికి 10 ఇంతలు రావాలని. కానీ ప్రతి సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారో అది ఎంతో అనేది నాకు క్లారిటీ లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమైనా చెప్తున్నావు ఈసారి నువ్వు? నేను ఫ్యానే కదా, నేను రామ్ చరణ్ ఫ్యాన్. ఈ రోజు రామ్ చరణ్ది బర్త్డే అదే కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చెప్పాను కదా. అదే రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో చెప్తాను. కెమెరా చూసి చెప్పాలా? నేను ఎవరిని తెలుగుండి మళ్ళీ నేను రామ్ చరణ్ అయిపోయి తీసి పక్కే అదొకటి. నేను రామ్ చరణ్ కాదు అందరి ఫ్యాన్. నువ్వుది నీకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అమ్మేస్తే సినిమా, లేదా నీ టాలెంట్ నువ్వే నువ్వు కూడా రామ్ చరణ్ లాగా అయిపో. నీ బాధ కూడా అదే కదా. ఇప్పుడు నీ బాధ అదే, నీ బాధ నా బాధ అదే. ఇక్కడ స్టార్ అయిపోవాలనే కదా. ఇక్కడ నువ్వు హీరో, నేను హీరో అవ్వాలని బాధ. లుక్ అదే, లుక్ మాత్రం అదిరిపోయింది. రామ్ చరణ్ గారికి ఈ రోజైనా పుట్టినరోజు కాబట్టి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇటువంటి పుట్టినరోజు ఎన్నెన్నో జరుపుకోవాలని, ఆయన ఇలాగే పేద ప్రజలకు సహాయం చేయాలని, ఆయన చేసే ప్రతి సినిమా పేదవాళ్ళకి సహాయపడాలని నేను కోరుకున్నాను. కాబట్టి ఈ సినిమా, ఈ పెద్ది అనే సినిమా పెట్టిన దానికి 10 ఇంతలు రావాలి. నా బాధ అది నాకు తెలీదు. చెప్పండి ఏదో ఒకటి నెంబర్. అదే చెప్తా నేను తెలుసుకొని తర్వాత పెంచడానికి కూడా మన చేత అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అంటే వేరే లెవెల్, ఈ సినిమా ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది పక్కా సార్. అంటే ఇప్పటి వరకు ఇలాంటి లుక్ అంటే మనము రంగస్థలం సినిమాలో చూసాం. సో దానికి డబుల్ మసాలాతో ఇలా కనిపిస్తుంది, ఆ రింగు కానీ చుట్ట పట్టుకొని. సో ఈ రగ్గ లుక్ చూస్తే నువ్వు అంటే ఈ సినిమా గురించి ఏం చెప్తావు? ఎట్లా ఊహించుకుంటున్నావు సినిమా? అంటే ఈ రంగస్థలం కంటే మించిపోతుంది బ్రో. అది మనం చెప్పాలి అంటే మన వల్ల అవ్వదు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ అది ఉప్పెన్నతోనే ఎంత లెవెల్కి వెళ్ళడం తెలుస్తుంది. కాబట్టి సెకండ్ మూవీ దాన్ని మించి ఉండదు బ్రో. నాకు తెలిసిన వరకు దాన్ని మించి అయితే ఉండదు ఈ మూవీ. అన్న మొన్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా మనము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. మరి ఆ సినిమాని అర్థం చేసుకోలేదో ఏంటి తెలియదు, కానీ సినిమా అయితే ఫ్లాప్ అంటున్నారు. మరి ఈ సినిమాతోనన్నా ఖచ్చితంగా అంతకు మించి ఎక్కువ హిట్ కొడతాడు అనుకోవచ్చా? దానికంటే హిట్ పక్కా వచ్చింది బ్రో. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అనే వాళ్ళు అది ఫ్లాప్ అయినా సరే హిట్ అనే చెప్తారు. అదే వాళ్ళ ఫ్యాన్స్ కాకపోతే హిట్ కాకపోతే హిట్ కాదనే చెప్తారు. హిట్ అయినా సరే ఫ్లాప్ అనే చెప్తారు వేరే వాళ్ళకి. అదే మనం ఆ మూవీని అర్థం చేసుకోబట్టే ఉంటుంది. సరే బ్రో, ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే కదా. సో మరి బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? ఏం చెప్తాంటే హ్యాపీ బర్త్డే చెప్తాం బ్రో. ఓకే బ్రో.